నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం। నా పేరు నాగిని। ముందుగా బులెటిన్ హెడ్లైన్స్। సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు। సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్యర్థులు ఆందోళన, పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్। లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక। రెండో రోజు కొనసాగుతున్న సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన, వినతుల వెల్లువ। డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాకు అందరం నడుము బిగించాలని హోంమంత్రి పిలుపు। సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు చేపట్టారు। ముందుగా ప్రత్యేక పూజలు చేసిన ఆయన సచివాలయం 3వ బ్లాక్లో సాంఘిక సంక్షేమ సచివాలయాలు వాలంటీర్ల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు। అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు। సింగరాయకొండ అంబేద్కర్ గురుకులంలో గతంలో రద్దు చేసిన సీట్లు పునరుద్ధరిస్తూ సంతకం చేశారు। గ్రామవార్డు సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకుని చాలా సంతోషంగా ఉంది। మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి, ఏదైతే నా శాఖలో చాలా మందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్ని అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మొదటిగా 3 సంతకాలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది। ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది। గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు। ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి। మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు। తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది। బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు, హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ 15 లక్షల రూపాయలతోటి ప్రాజెక్ట్ని మంజూరు చేయడం జరిగింది। అదేవిధంగా నాగులపాలెంలోనే 9 లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే హైదరాబాద్ లో ఓ మహిళకు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి ఆమె భర్తని సిబిఐ అరెస్ట్ చేసిందని బెదిరించారు। కేసు నుంచి తప్పించాలంటే 50,000 చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఆమె వీడియో కాల్ కట్ చేసింది। వెంటనే తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడింది। అనంతరం భర్త సత్యం బుధవారం సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా సైబర్ నేరాలపై సత్యం అవగాహన కల్పించే సందేశాన్ని జారీ చేశారు। ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి। ముఖ్యంగా నగరంలో కానివ్వండి, ముఖ్యమైన పట్టణాల్లో ఈ సైబర్ నేరగాళ్లు మితిమీరిన ఫోన్ కాల్స్ చేస్తూ మిమ్మల్ని అరెస్ట్, మీ ఇండ్లకు కానీ, లేడీస్ కానీ, తర్వాత మన కుటుంబ సభ్యులకు కానీ ఫోన్ చేస్తూ ఏదైతే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ మీ పిల్లల్ని కానీ, మీ హస్బెండ్ ని కానీ వివిధ కేసుల్లో, డ్రగ్స్ కేసుల్లో, లేకపోతే కొరియర్ వచ్చిందని చెప్పేసి మనీ ట్రాన్స్ఫర్ కావాలని చెప్పేసి, తర్వాత ఇంకా ఏదైనా బ్యాంకులో అకౌంట్ క్లోజ్ చేయాలి, లేకపోతే మీ బ్యాంకును సీజ్ చేస్తున్నామని చెప్పేసి పేరుతో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు। ఈ రోజు మా మిసెస్ కు ఫోన్ రావడం జరిగింది। మీ హస్బెండ్ తర్వాత మీ అబ్బాయి ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం జరిగింది, మేము అరెస్ట్ చేయడం జరిగింది, వారిని విడిపించాలంటే మీరు మాకు ఇమీడియట్ గా ఒక 50,000 పే చేయండి, తక్షణమే వాళ్ళని వదిలిపెడతామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది। అలాగే వాళ్ళు ఫోన్ చేస్తూ ఏదైతే మనము వేరే అవకాశం ఇవ్వకుండా మేము ఎవరైతే బంధువులను అరెస్ట్ చేశామో వాళ్ళు ఏడుస్తున్నట్టు వినిపించడము, లేకపోతే వాళ్ళు పోలీస్ డ్రెస్ లో ఫోటోలు పంపించడము, మేము నిజమైన పోలీసులము, మేము సిబిఐలం అని చెప్తూ వాళ్ళ వీడియో కాల్ చూపిస్తూ, అవసరమైతే నోటీసులు కూడా ఇమ్మీడియట్ గా ఫేక్ క్రియేట్ చేసి నోటీసులు కూడా పంపిస్తున్నారు। సుప్రీంకోర్టు ఆర్డర్లను కూడా ఫేక్ గా క్రియేట్ చేసి అది సిబిఐ పంపిస్తున్నట్టు, తర్వాత మీకు నాన్ యాంటిసిపేటరీ బెయిల్ ప్రకారం అరెస్ట్ చేసినామని చెప్పేసి కూడా చూపించి భయభ్రాంతులకు గురి చేసి డబ్బులను లాక్కుంటున్నారు। హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు బుధవారం గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు। తమకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ రోడ్డు మీదే బైఠాయించారు। రీలింక్వెస్ట్మెంట్ ఇచ్చి బ్యాక్లాగ్ లేకుండా అన్ని పోస్టులు భర్తీ చేయాలని కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్న ఫలితం రాలేదన్నారు। సీఎం రావాలి, న్యాయం చేయాలంటూ మోకాళ్ల మీద నిలబడి నినాదాలు చేస్తున్నారు।
ఇప్పుడేమో ఆల్రెడీ తర్వాత ఇప్పుడు వాళ్ళకి జూలై 1 ఆర్డర్స్లో పోతున్నారు. వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తే పోతుంది బ్యాక్లాగ్ అయిపోయింది. అప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి మీకు ఒక సంవత్సరం ఆగండి అన్న కానీ భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతంలో 5వ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్ తగ్గుతాడా? తప్పుడు కేసులు పెట్టి జైల్లో మగ్గదీస్తే భయపడినవాడు ఇప్పుడెలా భయపడతాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య నాని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయని పేర్ని వెంకటరామయ్య మండిపడ్డారు. వేర్చుకున్న తర్వాత కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయటం, చూపించటం, ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది. ఇవాళ దురదృష్టం, రామోజీరావు గారు లేరనుకుంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఆయన పేపర్లో ఇవాళ చూడండి రాస్తారు. ఎంత తప్పుడు వార్త, ఎంత విషపు వార్త అంటే జగన్ రక్షణకే 986 మంది, ఇంట్లో ఉంటేనే ఇంతమంది, బయటకు వెళ్తే 2-3 ఇంతలు. 5 ఏళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే 296 కోట్లు అని వండేసి వార్త రాసేసి అచ్చేసి వదిలేశాడు. ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నాను నేను. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, హెడ్ కానిస్టేబుల్స్ కానీ 18 మంది ఉన్నారు, పనిచేశారు మొన్నటిదాకా. ఆయన సీఎంగా ఉన్ననాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం, వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది. మనం జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డస్టులతో ఉండేటువంటి అక్టోపస్కి సంబంధించినటువంటి 13. ఢిల్లీలో నీటి సమస్యపై ఈ నెల 21న నిరాహార దీక్ష చేపట్టి ఆసుపత్రి పాలైన ఆప్ మంత్రి అతీషిని సమాజ్వాదీ పార్టీ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పరామర్శించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఆమెను బుధవారం ఆయన కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ నీటి శాఖ మంత్రి అతిషికి ప్రజల కోసం ఎలా పోరాడాలో కూడా తెలుసని, ఢిల్లీ సమస్యల పరిష్కారం కోసం ఆమె నిరంతరం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. मैं यहाँ पर जल मंत्री आतिशी जी से मिलने आया था और उनका स्वास्थ्य की जानकारी लेने के लिए मैं आया था. वो बहादुर तो हैं ही, लेकिन वो अपने लोगों के लिए लड़ना भी जानती हैं. जल मंत्री के साथ साथ वो दिल्ली को कैसे और दिल्ली के लोगों की समस्याओं का कैसे समाधान करें, उसके लिए लगातार वो लड़ती रही हैं. मुझे याद आ रहा है जिस समय बीजेपी की सरकार बनी थी और उनके प्रधान सांसद जी ने ये कहा था कि मैं मुख्यमंत्री रहा हूं और मुख्यमंत्री की मैं तकलीफ और परेशानियों को जानता हूं, लेकिन जब से बीजेपी की सरकार बनी है दिल्ली में, मुख्यमंत्रियों की तकलीफ बढ़ी है, परेशानियां बढ़ी हैं. जो दिल्ली सरकार से सहयोग और मदद मिलनी चाहिए
उन मददों को भी सरकार ने नहीं पूरा किया और वहीं भेदभाव और अन्याय लगातार दिल्ली की सरकार ने किया है। और दिल्ली की सरकार ने तो खासकर, अब दिल्ली की सरकार में कंफ्यूज ना हो, केंद्र सरकार ने सबसे ज्यादा भेदभाव। లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా రెండోసారి ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో ఆయన గెలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ బుధవారం ప్రకటించారు. అనంతరం ఓం బిర్లాను స్పీకర్ చైర్ వద్దకు ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీసుకెళ్లారు. ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. आपके चेयर है, आप संभालें प्लीज। మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ బుధవారం అరెస్ట్ అయ్యారు. రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతితో సిబిఐ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సిబిఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఊరటనిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేయగా హైకోర్టు నిలుపుదల చేసింది. దీంతో హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. లిక్కర్ పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగిందంటూ మార్చి 21న ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. ఈ ఉదయం కేజ్రీవాల్ను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సిబిఐ కస్టడీ కోరింది. స్పందించిన కోర్టు మద్యం పాలసీ కేసులో సిబిఐ ఇప్పటి వరకు కేజ్రీవాల్ను అధికారికంగా అరెస్ట్ చేయని విషయాన్ని లేవనెత్తింది. ఈ నేపథ్యంలో సిబిఐ న్యాయవాది విజ్ఞప్తి మేరకు కేజ్రీవాల్ అరెస్టుకు కోర్టు సమ్మతి ఇచ్చింది. ప్రతిపక్ష హోదా కోసం జగన్ రెడ్డి స్పీకర్కు లెటర్ రాయడం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మండిపడ్డారు. కనీస అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదా కోరడం దారుణమన్నారు. ప్రజలకు మొహం చూపించలేక కుయుక్తులకు తెరలేపారని విమర్శించారు. 10% టోటల్ స్ట్రెంత్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈరోజు ఒకసారి పార్లమెంట్ మెంబర్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రూల్స్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయి ఒక శాసనసభ స్పీకర్కి లెటర్ రాసినప్పుడు ఏ విధమైన అవగాహన లేకుండా రాశారు. రూల్ నెంబర్ 56లో క్లాజ్ నెంబర్ సిలో క్లియర్గా రాసింది 1/10 టోటల్ స్ట్రెంత్లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఫల్యాలకి రకరకాల కారణాలు చూపడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రజలకు మొహం చూపించే లేక, ధైర్యం లేక మొన్నటి వరకు ఈవీఎంలు కారంగా ఓడిపోయానని, ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా ఆయన లెటర్ రాశారు. ఇదే సీఎం గారు ఈరోజు ఎక్స్-సీఎం గారు కడప పార్లమెంట్లో ఉన్న 7 స్థానాల్లో పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. మేము కడప అసెంబ్లీ నుంచి గెలిచాం. మన ఇద్దరి పని ఏంటంటే ప్రజా సమస్యల కోసము. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ఆయనకు వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారి నుంచి సీఎం చంద్రబాబు స్వయంగా వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. వినతుల స్వీకరణ అనంతరం చంద్రబాబు కుప్పం డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. రాజస్థాన్లోని దళిత కుటుంబానికి చెందిన మహిళ రాజకీయాల్లోకి రావడం విశేషం. అలాంటిది 26 ఏళ్ల సంజనా జాదవ్ ఎంపీగా గెలిచి కుటుంబ సమేతంగా పార్లమెంట్కి వచ్చారు. తన తల్లి అత్తమామల ఆశీస్సులు తీసుకున్న తర్వాత భరత్పూర్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాల్లోకి వచ్చేలా అత్తమామలను ఒప్పించారని,
ఎమ్మెల్యేగా ఓడిపోయిన కాంగ్రెస్ తనను నమ్మి లోక్సభ టికెట్ ఇప్పించిందని ఆమె అన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆమె కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. मैं जिस पद को ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी. जय जवान, जय किसान, जय संविधान, वंदे मातरम. श्री भजनलाल जाटव. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో చిరుత కలకలం రేపింది. స్థానిక గోశాల వద్ద చిరుత కనిపించింది. సీసీ ఫుటేజ్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు భక్తులు, స్థానికులు. కాగా అలర్ట్గా ఉండాలంటూ భక్తులను, స్థానికులను అప్రమత్తం చేస్తున్న ఆలయ అధికారులు. ఏపీ రాష్ట్ర రెవెన్యూ, సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో రాష్ట్ర సచివాలయంలో బుధవారం రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రాం, రీసర్వే గ్రామాల్లోని ఫైనల్ రికార్డులు, ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న ఫైల్స్ తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. కొంతమంది వ్యక్తులు పిడుగురాళ్లలో హిజ్రాలపై దాడులు చేస్తున్నారంటూ హిజ్రాలు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్కు మంగళవారం ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వర్లు అలియాస్ సాగరిక హిజ్రాలను డిమాండ్ చేస్తూ ప్రతి నెల డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తుందని అన్నారు. ఇంటి దగ్గరికి వచ్చి కర్రలతో రాళ్లు, బీరు బాటిల్స్తో దాడి చేశారని అన్నారు. వారి నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. గురజాల ఇటు సైడ్ ఉండే కొంతమంది హిజ్రా వర్గంలో ఉండే వాళ్ళలో ఒక అతను మగ అతను కలిశారనమాట. అతను కలిసి తను ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ తన ఆధీనంలోకి తీసుకొని అలానే కొంచెం ముందుకు సాగాలని పిడుగురాలను కూడా తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నాను. గత 1 నెల 2 నెలల నుంచి తను మాకు ఫోన్లు చేయటం, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, మీరు ఇక్కడ ఉండాలంటే మీరు మాలో కలవాలి, మా అనుచరులుగా ఉండాలి, మీరు మీ ఇష్టానుసారంగా మీరు ఉండటానికి వీల్లేదు. ఈ చుట్టుపక్కలంతా నేనే నాయకత్వం వహిస్తున్నాను. ఇప్పుడు పిడుగురాలను కూడా మాలో కలుపుకొని నేనే అక్కడ నాదే పై చేయిగా ఉండాలనుకుంటున్నాను, మీరు నాతో కలవండి అని బెదిరించడం, అడగటం, చేయటం చేస్తున్నాను. మేము దీంట్లో కలవలేదు. అంటే ఏంటి, మేము ఎన్నాళ్ళ నుంచి ఉన్నాం, మాకు అథారిటీ ఉంది, మా ఉపాధిని మేము పెంచుకుంటున్నాం, తను కిందకి మేము ఎందుకు వెళ్ళాలని మేము అనుకుంటా ఉంటే ఆయన ఫోన్లతో చేయటం, బెదిరించడం ఇదంతా చేసిన తర్వాత రాత్రి మా మీద దాడి చేయటానికి మా ఇంటి మీదకి తను వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు చిత్తూరు నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ నుంచి నగరపాలక కమిషనర్గా వచ్చిన అరుణకు శాఖలపై పట్టు లేదన్నారు. అవినీతిని నిరోధించాల్సింది పోయి తన సంతకాలతో అవినీతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులను శిక్షించాలన్నారు. ఒక ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకుడు, నా పేరు నాగరాజు, డిహెచ్పిఎస్ దళిత కుల పోరాటానికి సంబంధించి ఆ విధంగా ఒక సంఘానికి దీనికి రాశారు. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థలో దానికి కమిషనర్గా ఉన్నటువంటి మేడం గారు, అరుణ గారు, ఈరోజు ఆయన డిపార్ట్మెంటు పురపాలిక డిపార్ట్మెంట్ కాదు, ఆయన పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇచ్చి ఇక్కడ డిప్యూటేషన్గా వచ్చి ఇక్కడ కమిషనర్గా ఉన్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి గత 2 సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి అంటూ ఏమి లేదు. అభివృద్ధి అంతా ఊరికే ఫోటోలకి, ప్రకటనలకి, ప్రచారకు ఆర్భటాలు తప్ప ఈ చిత్తూరు నగర అభివృద్ధి ఎక్కడ కాల. ఒక ఆ గాంధీ బొమ్మ సర్కిల్ తప్ప మీకు ఎక్కడ పెద్దగా ఆయన చేసలేదు. రెండవది, అక్కడ చేస్తున్నటువంటి అవకతవకలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం కానీ, పారిశుద్ధ్య విభాగం కానీ, మెప్మా కానీ, సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆఫీస్ సిబ్బంది కూడా మొత్తం కూడా టోటల్గా అక్కడ అవకతవకలు, అవినీతికి పాల్పడుతున్నారు. దీన్ని పాల్పడుతుందని అరికట్టాల్సిన అధికారే పాల్పడుతూ ఉంటే దాన్ని కంచే చేయడం వేస్తూ ఉంటే ఇంకెవరు దాన్ని. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పిలుపునిచ్చారు. బుధవారం నాడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద నుంచి 2 కిలోమీటర్ల సైకిల్ అవగాహన ర్యాలీని
జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ప్రారంభించారు. అనంతరం యువతతో పాటు జిల్లా ఎస్పీ ఇతర అధికారులు సైక్లింగ్లో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుంచి అంబేద్కర్ కూడలి డే అండ్ నైట్ మీదుగా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానం వరకు కొనసాగింది. ఓకే ఓకే లోకల్ తెలుసా సార్ 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 పెట్టుకుని మాట్లాడమండి అక్కడ మాట్లాడారు. శ్రీ సిటీని సందర్శించిన జపాన్ కౌన్సిల్ జనరల్ పెట్టుబడి అవకాశాలు, వ్యాపార ప్రయోజనాలపై ఆరా. శ్రీ సిటీలో పెట్టుబడుల అవకాశాలు, వ్యాపార ప్రయోజనాల గురించి ఈ సందర్భంగా రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు వివరించారు. దేశంలో 2వ అతిపెద్ద జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ శ్రీ సిటీగా పేర్కొన్న ఆయన ఆటోమొబైల్ ఇంజనీరింగ్, లాజిస్టిక్ వంటి వివిధ రంగాల్లో ఖ్యాతి గడించిన 30 పైగా జపనీస్ పరిశ్రమలు ఇక్కడ కొలువు తీరాయని అన్నారు. డ్రగ్స్, గంజాయి మూలాలని కూకటి వేలతో పెకిలించాలని ఏపీ హోంమంత్రి అనిత హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లో పోలీసుల సమక్షంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని అనిత మాట్లాడుతూ విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేద్దామని, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాకు అందరం నడుము బిగించాలని, అందుకు ప్రజలు కూడా సహకరించి వాటి రవాణాపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ నియంత్రణకు 100 రోజుల సత్వర ప్రణాళిక అమలు చేశామని, విద్యా సంస్థలు, జనం గుమిగూడే చేట అందరినీ చైతన్యపరిచే కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. సేమ్ టైం రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా, రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయని చెప్పినప్పుడు కూడా మన మనసు అంతే బాధపడుతుంది. అట్ ద సేమ్ టైం నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను పనిచేసినప్పుడు చాలా సిచ్యువేషన్స్ నా కళ్ళతో నేను చూశాను. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్ర చిత్తూరులో చేస్తున్నప్పుడు ఒక తల్లి కూతురు ఇద్దరు వచ్చారు స్కార్ఫ్ కట్టుకొని. ఆ అమ్మాయి నా వరకు వచ్చారు. ఏంటమ్మా అంటే ఆ అమ్మాయి చెప్పిన మాట వింటే నాకు భయం వేసింది. వెంటనే లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళా. ఆ అమ్మాయి నాతో మాట్లాడేటప్పుడు కూడా స్కార్ఫ్ ఓపెన్ చేయాల. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. రెగ్యులర్గా స్కూల్ మానేసి అక్కడ నియర్ బై ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి గాంజా తాగుతూ లోపల అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు. ఆ అమ్మాయి తల్లి భరించలేక ఆ కూతురు ఎక్కడ చచ్చిపోతుందో అని, అమ్మ ప్రేమ కదా, నిజంగా అదే పొజిషన్లో ఇందాక సోదరుడు చెప్పినట్టు టీచర్ ఉండే లాగి పెట్టి కొట్టిద్ది, ఇంకొకరు ఉంటే కొట్టేవారు. కానీ తల్లి ప్రేమ కొట్టలేకపోయింది. నా కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలి అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక లోకేష్ గారి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది. ఆ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూస్తే షీఈస్ టాపర్. ఆ టాపర్ అయిన అమ్మాయి కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి, గాంజాకి అలవాటు పడిపోయి తల్లిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మొహం కూడా చూపించుకోలేని పొజిషన్ పోతుందా అన్నది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏజెన్సీ నుంచి విపరీతంగా గాంజా అన్నది దిగుమతి అవుతుంది. నేను ఇంతవరకు మొన్న సిపి గారు వాళ్ళతో కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేపే అనుకున్నా. డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే, గాంజాలో ఒక పార్ట్ ఉంటుందని నాకు సంగతి తెలియలే. బట్ అంటే వాళ్ళు కూడా డ్రగ్స్కి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా. ఒకసారి ఆలోచించండి.
ఫ్లిప్కార్ట్లో అమ్మేస్తున్నాడు డ్రగ్స్ తెలుసా, అమెజాన్లో అమ్మేస్తున్నారు, ఈవెన్ కొరియర్ సర్వీసెస్లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు. అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికే నీకు ఇన్ని చావు తెలివితేటలుంటే ఐపీఎస్ ఆఫీసర్ల కింద పోలీసుల కింద 6 నెలలు ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పడ్డగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్గా ఉండాలో ఒకసారి ఆలోచించండి. క్లియర్ చెప్తున్నా, ఎస్సీబీ అని ఒక ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అది మన లిక్కర్ మీద పనిచేసిద్ది, శాండ్ మైన్ అన్నిటి మీద పనిచేసిద్ది. ఓన్లీ గాంజాకి సెపరేట్గా ఒక డిపార్ట్మెంట్ అనేది పనిచేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇది బాగా పండించడం, దట్ ఈస్ ది సప్లై సైడ్. అదేవిధంగా డిమాండ్ సైడ్ ఏముంది, మనకు పిల్లలు, యువకులు, తర్వాత ఈవెన్ అదర్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కన్జ్యూమింగ్. అండ్ ఈ శీలావతి బ్రాండ్ ఏదైతే మన విశాఖపట్నంలో బాగా పండిస్తున్నారో దీంట్లో ఇది ఒక టాప్ క్వాలిటీ క్యానబిస్ అని క్లాసిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ఏమవుతుందంటే డిమాండ్ బాగా పెరిగిపోయింది. డిమాండ్ ఇన్ ద సెన్స్ ఆల్ ద నేబరింగ్ స్టేట్స్ లైక్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, బాంబే, గోవా, ఈ అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి ఇది బాగా అంటే క్వాలిటీ బాగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి బాగా డిమాండ్ పెరిగిపోయిందంటే ఏమవుతుంది, ద ప్రాఫిట్స్ ఆర్ వెరీ హై. సో మనం ఏం చేయాలా, మన డిపార్ట్మెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా రిస్క్ని పెంచాలా. రిస్క్ ఎలా పెంచాలంటే మొన్ననే మన హానరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఆఫ్టర్ టేకింగ్ చార్జ్ she has identified this. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.